పాకిస్తాన్ ఇంతకంటే నీచానికి దిగజారదు అనుకున్న ప్రతిసారి మనల్ని తప్పు అని ప్రూవ్ చేసి చండాలం చేస్తానే ఉంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న టెన్షన్స్ నేపథ్యంలో ఇండియాలో నార్దర్న్ స్టేట్స్లో దగ్గర దగ్గర 27 ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేసి మన ఎయిర్ స్పేస్ అంతా ఖాళీ చేసింది. నో కైండ్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. కానీ పాకిస్తాన్లో ఇంకా ప్యాసింజర్ విమానాలు తిరుగుతూనే ఉన్నాయి నిన్న ఇవాళ. ఒకవేళ పాకిస్తాన్ డ్రోన్స్, టర్కీ ఇచ్చిన డ్రోన్స్తో అటాక్ చేసింది కదా నిన్న ఇవాళ. సో ఆ డ్రోన్స్ ఒకవేళ తగిలి ఆ ఏరోప్లేన్స్ కుప్పకూలినా, ఒకవేళ మన మిసైల్స్ తగిలి ఏమన్నా కుప్పకూలినా, ఇదిగో భారతదేశం చూడు అమాయకులైన ప్రజల మీద విమానాల మీద అటాక్ చేస్తుందని చూపించడానికి. అండ్ ఎల్ఓసిలో అమాయకులైన స్టూడెంట్స్ మీద, కాన్వెంట్స్ మీద అటాక్ చేస్తుంది, గుళ్ళ మీద, గురుద్వారాస్ మీద అటాక్ చేస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఇంకా ఘోరం ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫ్ ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో మాట్లాడుతూ, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మద్రసా స్టూడెంట్స్ని పెట్టుకోవాలి మనమని. ఎంత ఘోరం! అసలు పార్లమెంట్లో ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడటం ఏంటి? ఉన్న కొంది పాకిస్తాన్ ఉగ్రవాదమే కాదు, గవర్నమెంట్ కూడా ఉగ్రవాదుల్లా బిహేవ్ చేసేస్తుంది. సపోర్ట్ చేయటం మొదలుపెట్టి గవర్నమెంటే ఉగ్రవాదుల కింద బిహేవ్ చేస్తుంది. ఛీ, ఏంటి ఘోరం!